ఆకుకూరలన్నింటిలోకి ది బెస్ట్ బచ్చలి కూర. దీనిలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, రక్తహీనతను తగ్గించే గుణం ఉంటుంది, బోలెడన్ని విటమిన్స్. వారానికి ఒక్కసారన్నా 100 గ్రాములు తినగలిగితే మనకి కావాల్సినన్ని పోషక విలువలు. వీటిని కాడలతో సహా సన్నగా కట్ చేసుకుని టమాటా వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో ఎగురు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి గోల్డెన్ కలర్ వచ్చేలా పోపుని చక్కగా వేపించుకుందాం. ఇదే మంచి టేస్ట్ వస్తుంది. దానిలో కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకుని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు చల్లితే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. దానిలో కొంచెం పసుపు, కారం వేసి మగ్గనిచ్చేద్దాం. పెద్దలతో పాటు పిల్లలకి చక్కగా దీన్ని నేర్పించగలిగితే చాలా మంచిది. మనం కట్ చేసుకున్న ఆకులన్నింటినీ వేసేసి కొంచెం కలిపి మగ్గనిచ్చేసి తర్వాత దానిలో కొంచెం టమాటాలు కూడా వేసి టమాటా బచ్చల కూర నుండి వచ్చిన నీరుతోనే కూర చక్కగా ఉడికిపోతుంది. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ మెంతి పొడి వేయండి. మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా కలిపేసి దింపేసి టేస్ట్ చూడండి.